జరిగిన వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ లో వెస్టిండీస్ వాళ్ళు అయితే మామూలుగా అయితే ఆడలేదు. వాన్కడే స్టేడియం మొత్తం సిక్సర్లు వర్షం అయితే కురిపించారు. జింబాబ్వేకి ఇంచుమించు 10 చెరువులు నీళ్ళు అయితే తాపించారు. వెస్టిండీస్ వాళ్ళ విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా 5 మ్యాచ్లు అంటే 5 మ్యాచ్లు గెలిచారు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం వెస్టిండీస్ వాళ్ళు 5 మ్యాచ్లు గెలవడం వరుసగా. వెస్టిండీస్ అయితే మామూలుగా గెలవలేదు. 107 పరుగుల డిఫరెన్స్ అయితే మ్యాచ్ అయితే గెలిచారు. దీనివల్ల టీమిండియా కష్టాల్లో ఉన్నట్టే. ఖచ్చితంగా నెక్స్ట్ 2 మ్యాచెస్ బిగ్ మార్జిన్ తో అయితే గెలవాలి. ఎందుకంటే మన నెట్ రన్ రేట్ కనుక చూసుకుంటే 3.80 మైనస్ లో అయితే ఉంది. వెస్టిండీస్ ఈ మ్యాచ్ 107 పరుగులతో తేడాతో గెలవడం వల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే డైరెక్ట్ సౌత్ ఆఫ్రికానే దాటేసి 5.35 పాయింట్లకి అయితే వెళ్ళిపోయి వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నారు నెట్ రన్ రేట్ వల్ల. ముందుగా వెస్టిండీస్ జింబాబ్వే మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే చేశారు. బ్యాటింగ్ కి వచ్చిన వెస్టిండీస్ వాళ్ళు అయితే 17 రన్స్ కి ఒక వికెట్ అయితే కోల్పోయారు బ్రోండన్ కింగ్ ది. నెక్స్ట్ వికెట్ వచ్చేసి 54 రన్లు కాడ షోహోప్ ది సెకండ్ వికెట్ అయితే కోల్పోయారు. అప్పుడు వచ్చాడు హిట్మైర్. అస్సలు ఏమి కొట్టుడు భయ, ఒక్క గ్యాప్ అంటే గ్యాప్ ఇవ్వలేదు. ప్రతి బౌలర్ ని పిచ్చ కొట్టాడు. 7 4లు 7 6లు 250 స్ట్రైక్ రేట్ తో జస్ట్ 34 బాల్లోనే 85 రన్స్ అయితే చేసి టీమ్ కి టాప్ స్కోరర్ గా అయితే నిలిచాడు. అందులో వెస్టిండీస్ కి ఫాస్టెస్ట్ 50 అయితే చేశాడు 19 బాల్స్ లో. మజ్రాబ్ అని ఓవర్ లో సరిగ్గా 3.2 ఓవర్ దగ్గర లాంగ్ ఆన్ లో హెట్మెన్ 9 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఈజీ క్యాచ్ అయితే జింబాబ్వే వాళ్ళు అయితే మిస్ చేశారు. అప్పుడే గనక హిట్మెన్ ని గానీ క్యాచ్ గానీ పట్టుకొని ఉంటే ఇప్పుడు ఇంత స్కోర్ అయితే వచ్చి ఉండేది కాదు. హిట్మెన్ అయితే 85 పరుగులు చేసి 15th ఓవర్ లో క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయిపోతాడు. హిట్మెన్ తో కలిసి రోమన్ పౌల్ అయితే జస్ట్ 29 బాలుల్లో హాఫ్ సెంచరీ అయితే చేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి జింబాబ్వే బౌలర్స్ ని ఒక ఆట అయితే ఆడుకుంటారు, మామూలుగా కాదు. రోమన్ పౌల్ అయితే జస్ట్ 35 బాల్స్ లో 59 రన్స్ అయితే చేశాడు. 4 4లు 4 6లు 170 స్ట్రైక్ రేట్ అయితే బీభత్సంగా అయితే ఆడారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ రూథర్ ఫోర్డ్ అయితే 13 బాల్స్ లో 31 చేశాడు. షెపర్డ్ అయితే 10 బాల్స్ లో 21 రన్స్ అయితే చేశారు. జేసన్ హోల్డర్ అయితే 4 బాల్స్ లో 13 రన్స్ 2 సిక్సర్లు అయితే బాదాడు. జేసన్ హోల్డర్ చిన్న క్యామియో అయితే ఆడేసి అవుట్ అయితే అయిపోతాడు. మొత్తానికి గనక వెస్టిండీస్ స్కోర్ కనుక చూసుకుంటే 254 అయితే కొడతారు. T20 వరల్డ్ కప్ లోనే సెకండ్ హైయెస్ట్ T20 వరల్డ్ కప్ స్కోర్ అయితే ఇది. ఫస్ట్ ది కనుక చూసుకుంటే శ్రీలంక వాళ్ళు 260 రన్స్ కొట్టి 6 వికెట్లు అయితే కోల్పోతారు. ఫస్ట్ అది జస్ట్ మిస్ అయింది. లేదంటే హైయెస్ట్ స్కోర్ ఇన్ T20 ఐస్ లో ఇన్ వరల్డ్ కప్ లో వెస్టిండీస్ వాళ్ళు అయితే ఫస్ట్ అయితే ఉండేవాళ్ళు. 6 రన్లు అయితే తక్కువ కొట్టారు. ఈ మ్యాచ్ లో మామూలు రికార్డ్స్ కాదు, అంతా ఇంత కాదు, 5 రికార్డులు అయితే వాళ్ళు నమోదు చేశారు ఈ మ్యాచ్ లో. హైయెస్ట్ స్కోర్ ఫర్ వెస్టిండీస్ ఇన్ T20 వరల్డ్ కప్. వెస్టిండీస్ తరపున వాళ్ళే హైయెస్ట్ స్కోర్ అయితే చేశారు ఈ మ్యాచ్ లో. అలాగే వెస్టిండీస్ వాళ్ళు ఫస్ట్ టైం 5 కన్సిక్యూటివ్ మ్యాచెస్ అయితే గెలవడం. ఇప్పటి వరకు వాళ్ళు వరుసగా 5 మ్యాచ్లు అయితే గెలవలేదు. ఒకే మ్యాచ్ లో 19 సిక్స్లు జాయింట్ మోస్ట్ సిక్సెస్ అయితే ఒకే ఇన్నింగ్స్ లో వరల్డ్ కప్ లో. హెట్మేర్ అయితే జాయింట్ మోస్ట్ సిక్సెస్ బై ఇండివిజువల్స్ గా 17 సిక్స్లు అయితే కొడతాడు వెస్టిండీస్ తరపున. ఫాస్టెస్ట్ 50 19 బాల్స్ లో 5 రికార్డులు అయితే క్రియేట్ చేశారు. జింబాబ్వే బౌలింగ్ గనక గానీ చూసుకుంటే నాగర్ వచ్చేసి 2 వికెట్లు అయితే తీసుకుంటాడు. ముజారాబాని కూడా 2 వికెట్లు అయితే తీసుకుంటాడు. ఎవెనెస్ కి 1 వికెట్ అయితే దొరుకుతుంది. క్రీమర్ కి అయితే 1 వికెట్ అయితే దొరుకుతుంది. జింబాబ్వే వాళ్ళ టాస్క్ వచ్చేసి 255 అయితే కొట్టాలి. చేసింగ్ కి వచ్చిన జింబాబ్వే మ్యాచ్ లో వరుస వికెట్లు కోల్పోతూ వచ్చిందే పవర్ ప్లే లోనే 3 వికెట్లు అయితే కోల్పోతుంది. మ్యాచ్ లో టాప్ స్కోరర్ కనుక చూసుకుంటే బి ఇవాన్స్ అయితే 21 బాల్స్ లో 43 రన్స్ అయితే కొడతాడు. 5 6లు 2 4లు అయితే కొడతాడు. వైరస్ వచ్చేసి 28 రన్స్ అయితే చేస్తాడు. రాజా వచ్చి 28 రన్స్ అయితే చేస్తాడు. వెస్టిండీస్ బౌలర్స్ గానైతే మూవీ అయితే 4 వికెట్లు అయితే తీసుకుంటాడు. పోజిన్ అయితే 3 వికెట్లు అయితే తీసుకుంటాడు. ఫోర్డ్ కూడా 2 వికెట్లు అయితే తీసుకుంటాడు. మొత్తం వెస్టిండీస్ టీం కనుకగానైతే డిఫరెంట్ గా అయితే ఆడారు. బౌలింగ్ గానీ బ్యాటింగ్ గానీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయితే చేశారు. అయితే జింబాబ్వే వాళ్ళు మ్యాచ్ లో 18 ఓవర్లకు గాను 147 రన్స్ అయితే చేసి ఆల్అౌట్ అయితే అయిపోతారు. వెస్టిండీస్ ఈ మ్యాచ్ 107 పరుగుల తేడాతో మ్యాచ్ అయితే గెలిచారు. ఇది ఇలా ఉంటే మన ఇండియాకి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. వెస్టిండీస్ ఇలాగే ఆడితే సౌత్ ఆఫ్రికా మీద కూడా మనం సెమీస్ కి వెళ్లే ఛాన్సెస్ అంటే చాలా తగ్గిపోతాయి. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ని ఓడించడం అంటే మనం నెక్స్ట్ 2 మ్యాచెస్ లో గెలిస్తే సరిపోతుంది. నెట్ రన్ రేట్ కీలోకి అంతగా అయితే రాదు. లేదు ఒకవేళ వెస్టిండీస్ కానీ గెలిచింది అంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కి మనం అసలు సరిపోము. అయితే వచ్చే గురువారం మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకి వెస్టిండీస్ మధ్య అయితే జరుగుతుంది. దాని తర్వాత మ్యాచ్ మనకి జింబాబ్వేతో కాబట్టి అప్పటికి మనం ఎలా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా గెలిస్తే మిగతా 2 మ్యాచ్లు మనం డీసెంట్ గా గెలిచినా సరిపోతుంది. ఇదే వెస్టిండీస్ కానీ గెలిచిందంటే ఎన్ని పరుగుల తేడాతో గెలిచిందో దాన్ని బట్టి మనం ఆడాల్సి వస్తుంది. వెస్టిండీస్ వాళ్ళు కానీ తక్కువ పరుగుల తేడాతో కానీ గెలిచారంటే దాన్ని బట్టి మనం ఒక 70-60 పరుగుల తేడాతో అయితే మనం కానీ గెలిచామంటే మనం సెమీస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా జింబాబ్వే సౌత్ ఆఫ్రికాని ఓడిస్తే క్వాలిఫై అవుతాం.
ఈ మ్యాచ్ రివ్యూ గురించి మీరేమనుకుంటున్నారు? లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.